బాబు రెడీ స్టార్ట్ జరగండి జరగండి జరగండి. అసలు ముందుగా ఒక అఘోరి యొక్క తత్వం ఏముంటది? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉండకపోవడమే కదా. అవును, క్లియర్ గా ఉందిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అఘోరి తత్వం నీలో 1% కూడా లేదంటున్నా. ఎందుకంటే కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అసలు ఎలాంటి భావాలు లేకుండా లోక కళ్యాణం కోసం దేవుడి భక్తిలో ఎక్కడో అజ్ఞాతవాసంలో ఉండి పూజించుకునే వాళ్ళు కదా అఘోరీలు. నువ్వేం చేస్తున్నావు? బట్టలిప్పి భస్మం రాసుకుంటే అఘోరీలు అయిపోతారా? అసలు అది భస్మమేనా పాండ్స్ పౌడరా? కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఇప్పుడు మీ ఒంటి మీద పాండ్స్ పౌడర్ కదా ఇది? కాదు, చితాభస్మంలో మిక్సింగ్ ఉంటుంది. పాండ్స్ పౌడర్ మిక్స్ చేస్తారా? ఏముండదు. పాండ్స్ పౌడర్ స్మెల్ వస్తుంది నా దగ్గర వస్తుంది, అది విభూతి స్మెల్ వస్తుంది. విభూతి అలాగే వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అసలు ఆ లిప్స్టిక్ లేంది, నీ మేకప్ లేంది, ఆ కాటుక లేంది, ఇవన్నీ పక్కన పెడితే అసలు నువ్వు గురుబోధన ఏడబొందినో అని అడుగుతా ఉన్నా. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. వయసు లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. మందు తాగుకుంటా బండ్లు నడుపుకుంటా వీడియో కాల్స్ లల్లా అడ్డమైన వీడియో కాల్లు, అడ్డమైన మాటలు, కెమెరా కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే వాడు చేస్తే పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. ముందుకొస్తే నేను అఘోరిని, నేను సనాతన ధర్మాన్ని కాపాడే అఘోరి. నువ్వేం సనాతన ధర్మాన్ని కాపాడతావే తల్లి? నాశనం చేయకపోతే చాలంటున్నా. నిజం చెప్తున్నా, ఎవరెవరైతే శివభక్తులు ఉంటారో, ఎవరెవరైతే వాళ్ళందరినీ కూడా మోసం చేస్తారు. మోసం. ఈమె దగ్గర ఏం లేదు, ఏ శక్తులు లేవు, ఏ మంత్రాలు రావు, ఏం లేదు. గట్టి కొడితే కరెక్ట్ గా కూసబెట్టి మాట్లాడితే అసలు అఘోరి ఎలా అవ్వాలనే ఒక ప్రక్రియ కూడా మీకు తెలియదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పక్కా చెప్తున్నా, 101% తెలియదు. అన్ని బూటకాలు, అన్ని దగులుబాజీ మాటలు, అన్ని ఒక్కటి కూడా నిజం లేదు అందులో. ఎన్ని 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 దారుణాలు సార్. జుట్టు కట్టుకొని బట్టలిప్పి భస్మం రాసుకొని ఇక నేను రోడ్ల మీద తిరుగుతా, నేను అఘోరిని అంటే అవ్వదమ్మా తల్లి. ఒక భక్తురాని రీసెంట్ గా ఏం చేసిందండి? మెంటల్ గా ఆమెని పూర్తి స్థాయిలో మ్యానిపులేట్ చేసింది. ఈమె దగ్గరేమో పూజలో పునస్కారాలతో పోలేదామే, మెంటల్ గా మ్యానిపులేట్ చేసింది. ఆనందం ఏమైంది? హ్యాపీనెస్, ఆనంద బాష్పాలు ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఆనంద బాష్పాలా? ఏది వర్షిని చూపించండి ఒకసారి. వర్షిని పాట పాడి ఇద్దరం ఏడ్చుకున్నాం, అందుకే ఆన్లైన్ లెక్కలు బయటికి పోయినాం. చాలా గొప్ప పని చేశావు. రెడీయా? దూరం పెట్టారు అంటే అదే బాధ ఎలా ఉండిద్ది అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. చెప్పినా కూడా అర్థం కాదు ఎదుటి వాళ్ళకి. ఆ బాధ అనేది మా ఇద్దరికే అర్థమవుతుంది. అగరబత్తి కాదు. ఓకే, కానీ మరి మధ్యలో నేను వెళ్ళను అని అన్నారు కదా, నేను మా పని చేసుకుంటాను వేరే పని, వెళ్ళను అని అన్నారుగా. అంటాము, చేసేస్తామా? మరి ఇప్పుడు సడన్ గా కట్ చేస్తే అఘోరి పక్కన ప్రత్యక్షమయ్యారు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, శ్రీవర్షిని చూడటానికి ఇంత చక్కగా ఉంది కదా, చాలా అందంగా ఉంది, చదువుకున్న అమ్మాయి. ఏంటి ఒక్కసారిగా అఘోరితో వెళ్ళిపోవడం ఏంటి? ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. మేమిద్దరం ఇష్టపడ్డాము, ఒకరికొకరం మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నాము, ఒకళ్ళ పట్ల ఒకరికి నమ్మకం కుదిరింది. సో ఇలాగే నీకు ఒక తోడుంటే బాగుంటది, నాకు ఒక తోడుంటే బాగుంటది, లైఫ్ లాంగ్ మనం ఇలాగే ఉందాము. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మేమైతే మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. అదే ఇంత దూరం మమ్మల్ని నడిపిస్తూ వచ్చి. ఓకే, పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు?
జాన్ 13 బ్రహ్మముహూర్తన 4ంటికి అలా. అండ్ ఐ మీన్ మూడోసారి పెళ్లి చేసుకుంటున్నామని ఏదో నిన్న అగోరి మాత అన్నింది. ఇప్పుడు మరి రెండోసారి ఇప్పుడు చేసుకున్నారు? రెండోసారి మా ఫ్యామిలీ ముందు. మా ఫ్యామిలీ ముందు ఇంట్లోనే గోల్డ్ చైన్ తెచ్చారు నా కోసం. 2 మంగళసూత్రాలు కూడా చిన్న చిన్నవి తెచ్చి గోల్డ్ చైన్ లో పెట్టేసి నాకు తాళిబొట్టు లాగా వేశారు. వర్షిణి అయితే మీకోసం అంత దూరం వచ్చింది, మీకోసం పాట కూడా పాడింది. మరి మీరేం పాట పాడతారు వర్షిణి కోసం? ఇప్పుడు మీ గురించే పాడింది పాట. నేను నా గుండెని ఇచ్చేసిన. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? నా గుండెనే ఇచ్చేసిన. ఏంటి మమ్మీ ఎవడీడు? మీ గుండెనే ఇచ్చేసారు. ఆల్రెడీ శివుడికి ఇచ్చేసారు కదా మీ గుండె. అవును, ధర్మం గురించి ఎంత పోరాడుతున్నాను. శివయ్యకి అన్ని ఇచ్చేస్తా, నా సర్వస్వం ఇచ్చేస్తా. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకేనా అమ్మా? ప్రేమ అనేది మనుషులకు సంబంధించింది. ఒక మనసు మంచిగా ఉంటే చాలు. ఇద్దరు మనసులు కలిసినాయి కాబట్టి హ్యాపీగా ఉన్నాం. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. జీవితంలో దీనికంటే ఎక్కువ ఇంకేం సంపాదించుకుంటాం చెప్పు? హ్యాపీనెస్ పెద్ద పెద్ద ఆస్తి అయినా ఏదైనా. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు? ఏం తిన్నావు? నేను నైట్ బిర్యానీ తీసుకొచ్చాను, అది తిన్నాను. సో ఈమెకి ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, వైట్ రైస్ అంటే చాలా ఇష్టం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లేదు, మా దాంట్లో సాధనలో ఏంటంటే ఫుడ్ అనేది ముట్టదు. జ్యూసులు తాగొచ్చు, డ్రై ఫ్రూట్స్ తినొచ్చు, స్వీట్, వీటి మీదనే నీ జీవనాధారం గడవాలి తప్ప ఫుడ్ అనేది టోటలీ బంద్ మా దగ్గర. ఫుడ్ అనేది తినద్దు. మసాలా ఐటమ్స్, మీరు తినే రైస్ గానీ కర్రీస్ గానీ ఇవి అసలు ముట్టదు. అది మా సాధనలో లేదు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఉంది. ఇంకేమి ఇష్టాలు ఉన్నాయి అఘోరికి? బాదం పాలంటే ఇష్టం. ఓ, ఇంకా అంటే శివయ్య నేను అంటే ఇష్టం. ఓ, చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. శివయ్య నువ్వు బాదం పాలు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఉన్నాము. మా జీవితం మేము చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాము. ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచిగా లీడ్ చేస్తాము. నీ ఇద్దరు మూలకెళ్ళి ధర్మ పోరాటం ఎప్పుడు ఆగదు. ఓకేనా? ఒక శివుడు ఒక పార్వతి లాగా కలిసి పోరాటం చేస్తున్నాం, చూసుకోండి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇప్పుడు ఒక భార్య భర్తకి ఎలా అయితే వెనక ఉంటదో అలా నువ్వు ఇప్పుడు అఘోరి వెనక ఉంటావు అన్నమాట. అవును అవును. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. త్వరలోనే జ్యోతిర్లింగంలో పెళ్లి ఉంది, లైవ్ పెడతాను చూడండి. ఆ అఘోరి వర్షిణిని చిన్ను అని పిలుస్తుంది. మరి ఆ చిన్ను అఘోరిని ఏం పిలుస్తుంది? తెలీదమ్మా. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. అయ్యో, అమ్మా అని పిలుస్తాను. మంచి మంచి కట్టుబాట్లు సార్. హ్యాపీగా ఉన్నామమ్మా. ఇలాగే ఆనందంగా అందరు ఉండాలి. అన్ని కుటుంబాలలో ఈ ఆనందం కనిపించాలి. చిటికలే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.